అయిపోయినాక వాల్మీకి మహర్షి ఎటు వెళ్ళిపోవాలి, ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. ఆశ్రమానికి వెళ్ళిపోతాడు, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాల్మీకి మహర్షి యొక్క మనసులో ఏముంది, సంక్షిప్తమైన రామాయణం ఉంది. 100 శ్లోకాలు నారద మహర్షి చెప్పిండు కదా, ఆ ఒక రామాయణం అనేది రన్ అవుతా ఉన్నది అన్నాడు మనసులో. ఇంత లోపలనే బ్రహ్మగారు నారద మహర్షి మళ్ళీ వచ్చారు. నారద మహర్షి బ్రహ్మగారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంకి వచ్చారు. మళ్ళా వాల్మీకి మహర్షి సేమ్ అతిథి సంస్కారాలు చేసేస్తాడు. మళ్ళా వాళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, సంభాషణ జరుపుకుంటూ ఉంటారు అన్నట్టు. అక్కడ ఏమైతుందంటే వాల్మీకి మహర్షి యొక్క మనసు అనేది సంక్షిప్తమైన రామాయణంనే ఆలోచిస్తూ ఉంటుంది అన్నట్టు. అప్పుడు బ్రహ్మగారు అనుకుంటాడు, ఈయన మనసు ఇక్కడ లేదు, ఎక్కడ ఉన్నదని ఒక్కసారి తన మైండ్ తోటి చూస్తే రాముడి వాల్మీకి మహర్షి యొక్క మైండ్ అనేది రాముడి మీద ఉంది. కాబట్టి వాల్మీకి మహర్షి ఈయననే అసలైన రామాయణాన్ని రచించే వ్యక్తి అనుకుంటా ఒక బ్రహ్మగారు ఆలోచిస్తాడు అన్నట్టు. అప్పుడు వాల్మీకి మహర్షికి వరం ఇస్తాడు. బ్రహ్మగారు, నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మనోనేత్రంతో చూస్తావో నీకు వాల్మీకి రామాయణం రామాయణం అనేది యాజ్ ఇట్ ఈజ్ పడిపోతా ఉంటది, ముద్ర అనేది. కాబట్టి ఈ యొక్క వాల్మీకి రామాయణాన్ని నువ్వు రచించు అనుకుంటా బ్రహ్మగారు వరం ఇస్తాడు. బ్రహ్మగారు నారద మహర్షి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఒక వాల్మీకి మహర్షి మంచి స్నానం చేసేసుకొని, సంధ్యావందనం చేసేసుకొని, శరీరం శుద్ధి చేసేసుకొని అక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. మనోనేత్రంతో ఒకసారి చూస్తాడు. ఒక రామాయణం అనేది మొత్తం రాసుకుంటా ఉంటాడు అన్నట్టు. అది 24,000 శ్లోకంతో కంప్లీట్ అయిపోతా ఉంటది. 7 కాండాలు అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, 500 సర్గలతోటి ఒరిజినల్ వాల్మీకి రామాయణం అనేది కంప్లీట్ అయిపోతా ఉంటది అన్నట్టు.